మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు లలితమ్మను మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. మిత్రులందరూ కూడా పోరాటం గురించి అక్క జరిపినటువంటి పరిస్థితిని గట్టిగా చెప్పే ప్రయత్నం చేయండి దయచేసి. జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క. అందరికీ నమస్కారం. ఈరోజు బాధితుల ఇల్లు కూల్చిన చోటే వాళ్లకు కొత్తిల్లు నిర్మించాలి అనే నినాదంతో మా కవితక్క ఏదైతే భూదాన్ వెలుగుమట్లలో ఇండ్లు కోల్పోయిన బాధితుల కోసం ఆ రోజు వాళ్ళ గొంతుకగా వాళ్ళ ఆడబిడ్డగా వాళ్ళని పరామర్శిద్దామని వెళ్ళినందుకు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళా కానిస్టేబుల్ లేకుండా మా అధినేత్రిని అరెస్ట్ చేయడం ఎంత సిగ్గు చేయడం అంటే, రాష్ట్రంలో ఏం నడుస్తుంది? ఎమర్జెన్సీ పాలన మీ పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది? మహిళా కానిస్టేబుల్ లేకుండా మా అధినేత్రిని అరెస్ట్ చేయడానికి సిగ్గు చేయడం అసలేంది. ఇంకా ఎక్కడ ఉన్నది అసలేంది? ఇంతవరకు రాష్ట్రంలో ఆనాడు నందిగ్రామ్కై మమతా బెనర్జీ మమతక్క పోరాటం చేస్తే ఈరోజు వెలుగుమట్ల కోసం మా కవితక్క పోరాటం చేస్తుంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే బుల్డోజర్ పాలన. ఒక్కరోజు నువ్వే నా బిడ్డ పెళ్లి కాకపోతే నేను బాధపడ్డాను. నీ బిడ్డ పెళ్లి కాకపోతే మళ్ళీ ఒకసారి సెలబ్రేషన్స్ చేసుకుంటావు. కానీ రూపాయి కూడగొట్టుకున్న పేదల ఇల్లు ఈరోజు నేలమట్టం చేస్తే వాళ్ళ ఉసురు నీకు ముట్టదా? వాళ్ళ ప్రజలు ఎంత కష్టపడి ఒక్కొక్క బిడ్డ వాళ్ళ స్కూల్ ఎగ్జామ్స్ కానీ గర్భిణులు కానీ అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. గత 20 రోజుల సంది రాష్ట్రంలో ఏం చేస్తారు? మీరు 3 మంత్రుల చోట పేదలకు ఈ రకంగా జరిగితే రేపు రాష్ట్రంలో పరిస్థితి ఏం కావాలి? రేవంత్ రెడ్డి, నువ్వు ఈనాడు ప్రజాపాలన అని చెప్పినావు, ప్రజా వ్యతిరేక పాలనగా చేస్తున్నావు ఈరోజు రాష్ట్రంలో. బిడ్డ, ఇది కాక ఆ భూదాన్ ఏదైతే వెలుగుమట్ల ప్రజలకు న్యాయం చేయకపోతే మా కైతక్క పోరాటం దిగొచ్చి మీరు అక్కడ అరెస్ట్ చేసిరొచ్చు. అక్కడ మీ దౌర్జన్యంగా పోలీసులు మొన్న నార్సింగ్ అయితేంది, నిన్న వెలుగుమట్ల అయితేంది, ఈ రౌడీల లెక్క బిహేవ్ చేస్తున్న మీ పోలీస్ తీరును కూడా మా తెలంగాణ జాగృతి పక్షాన మేము ఖండిస్తున్నాం. ఎక్కడ మీరు పోరాటం చేసినా, మమ్మల్ని అరెస్టులు చేసినా, వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేసే వరకు మా పోరాటం ఆగదు. మా కవితక్క వెంటనే మా జాగృతి అంతా ఉంటుంది. అనేక కుల సంఘాలు, అనేక ఉద్యమ సంఘాలు కూడా మా కవితక్కకు మద్దతు తెలపనికి వస్తాయి. అయ్యా రేవంత్ అయ్యా, నువ్వు ప్రజాపాలన అని చెప్పుకొని ఇలా ప్రజలు ఇంత ముప్పు తిప్పల పెడుతున్నావు. కనీసం ఇప్పుడన్నా జర ఆలోచన చేసుకో. ఇప్పుడే నీ ప్రభుత్వం కుప్పకూలేటట్టున్నది. ఒక ఆడబిడ్డలను ఎక్కి ఇంతగనమా? ఈ రకంగా అసలేని ఎక్కడ కనీసం శాంతియుత ధర్నా చేయనిస్తలేరు. ఎక్కడ రోడ్డు మీద ఉంటే ఆ ఇళ్లలో అరెస్ట్ చేస్తారు. ఏం పాలన నడుస్తుంది? పోలీసులు ఇదేనా? మీరు ఇవేనా చేస్తున్నా? ఇలా మొత్తం ఆయన ల్యాండ్ ఆర్డర్, హోమ్ మినిస్టర్ ఆయన చేతిలో పెట్టుకొని ల్యాండ్ ఆర్డర్ అంతా నీ గుప్పెట్లో పెట్టుకొని ఇదేనా నువ్వు చేస్తున్న ప్రజలకు పాలన? ఇక ముందు గుర్తుపెట్టుకో బిడ్డ, ఇంకొకసారి కనుక ఎక్కడ బుల్డోజర్లు పెడితే అక్కడ మా జాగృతి ఉండి ఆ బాధితులకు అండగా ఉంటాం. ఈ పోరాటం ఈ రోజుతో కాదు, మొత్తం వాళ్ళ వెలుగుమట్ల బాధితులకు ఇల్లు నిర్మించేంత వరకు కూడా ఈ పోరాటం అవుతుందని గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై జాగృతి, జై కవితక్క. ఈనాడు ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలన్న డిమాండ్తో నిరాహార దీక్షకి పూనుకున్న జాగృతి అధినేత్రి కవితక్క గారు అండ్ జాగృతి టీం అందరికీ నమస్కారాలు. నిన్న ఖమ్మం జిల్లాలో జరిగిన విషయము తెలంగాణ రాష్ట్రంతో పాటు యావత్తు భారతదేశం అంతా చూశారు. ఖమ్మం జిల్లాలో గతంలో ఇలాంటి ఉద్రిక్త పరిస్థితి ఏనాడు చూడలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇదొక దుష్పరిపాలనకి ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలన అని ప్రజలని మోసం పరిచి గద్దెనెక్కారు. ఈ రోజున ప్రజాపాలన కాదు, వాళ్ళు గాంధీ వారసులుగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు యాజ్ ఎ ముఖ్యమంత్రి అండ్ వన్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ మినిస్టర్ అండ్ వన్ ఆఫ్ ది హోమ్ మినిస్టర్, అన్ని శాఖలు ఆయన అధీనంలోనే ఉంటాయి. ఆయన మరి ఏం చేస్తున్నారో, ఒక వెల్ ఎడ్యుకేటెడ్ కానీ ముఖ్యమంత్రి ఉంటే పరిపాలన ఎలా ఉంటుందో ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు గమనిస్తున్నారు. యావత్తు భారతదేశం అంతా గమనిస్తుంది. ఇంగ్లీష్ రాకపోతే ఏమవుతుంది? నేను తెలుగునే చదివి కొంచెం చదివే నేను ఈరోజు ముఖ్యమంత్రి పదవిని అనుభవించిన అని చెప్తారు. ఆయన
ఆయనకి ఎట్లాగూ ఎడ్యుకేషన్ మీద కేర్ లేదు కాబట్టి ఈ రోజున వెలుగుమట్లలో అన్ని ఇల్లులన్నీ ధ్వంసం చేసి మహిళలు, పిల్లలు, పెద్ద ముసలోళ్ళు అని ఏమీ ఆయనకి విచక్షణ లేకుండా ఎగ్జామ్స్ జరుగుతున్న టైంలో, పిల్లలు బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్న టైంలో వాళ్ళ బుక్స్ కూడా లేకుండా చదువుకున్న పిల్లలకు ఎంత ఇబ్బంది క్రియేట్ చేస్తున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అని మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాము. బాలల భవిష్యత్తుని నాశనం చేస్తున్న ముఖ్యమంత్రిగా చరిత్రలో మీరు నిలిచిపోతారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి జాగృతి తరపున, మా తెలంగాణ అధ్యక్షురాలు తరపున గట్టిగా మీకు హెచ్చరిస్తున్నాము. ఈ పద్ధతి మీరు మార్చుకోకపోతే మరలా మీరు అధికారంలోకి రావటం కాదు, ఒక 2 సీట్లు కూడా దక్కించుకోలేని చరిత్ర మీకు తెలంగాణ రాష్ట్రం గిఫ్ట్గా ఇస్తుంది. అండ్ మీరు హోమ్ మినిస్టర్ మొత్తం మీరే చూస్తున్నారు. ఒక కాబోయే ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారి చరిత్రలోకి ఎక్కబోయే కల్వకుంట్ల కవితక్క గారు, జాగృతి అధినేత్రిని, మీరు ఒక మహిళా ఎస్ఐ లేకుండా ఈ రోజున మా అధ్యక్షురాలని, మా అధినేత్రిని, మా జాగృతి నాయకురాలందరినీ కూడా మీరు మహిళా కానిస్టేబుల్ లేకుండా, మహిళా ఎస్ఐ లేకుండా ఎలా అరెస్ట్ చేసి తరలించి చిత్రవధకి గురి చేశారు. మీరు అంతసేపు పోలీస్ స్టేషన్లో పెట్టారు. మీ హోంశాఖ ఏం చేస్తుంది? మీ పరిపాలన ఎలా ఉంది? హోంశాఖ ఎంత వరస్ట్గా తెలంగాణ రాష్ట్రంలో ఉంది, మహిళల పట్ల ఎంత మీరు నీచంగా ప్రవర్తిస్తున్నారన్నది తెలంగాణ రాష్ట్రం అంతా గమనిస్తున్నారు. ఇందు మూలంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, జాగృతి తరపున మహిళలు ప్రభుత్వాన్ని నిలబెట్టగలరు, పడగొట్టగలరు. మీరు మహిళల మోసం చేసి 6 గ్యారంటీలు, ఆ గ్యారంటీలు, ఈ గ్యారంటీలు అని చెప్పేసి మోసం చేసి గద్దెనెక్కారు. మీకు హైదరాబాద్లో ఎవరు మిమ్మల్ని నమ్మలేదు. ఎందుకంటే కొద్ది గొప్ప వెల్ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు. అమాయకులైన డిస్టిక్లలో మహిళలను మీరు మోసం చేసి ఓట్లు గడించారు. అయినా కానీ వాళ్ళ చేతుల్లోనే మీకు రేపొద్దున చెప్పు దెబ్బలు, చేట దెబ్బలు తినే టైం దగ్గరలోనే ఉంది. మహిళల్ని మోసం చేసిన వాళ్ళు, మహిళల్ని మోసపరిచి గద్దెనెక్కిన వాళ్ళు, మీరు మహిళల చేతుల్లోనే మళ్ళీ తిరిగి ఇంట్లో కూర్చునే పరిస్థితి మీ చేతులతో మీరే తెచ్చుకుంటున్నారు. మీరు ఇచ్చిన గ్యారంటీలు పోను ఇంకా మీరు హైడ్రా అది ఇది అని చెప్పేసి ఈ రకంగా ప్రజలందరినీ ఇబ్బంది పెట్టడం తగదు. ఈ రోజున ఉద్యమ కెరటం మా కవితక్క గారు తెలంగాణ రాష్ట్రంలో బాధితుల పట్ల, మహిళల పట్ల ఆమె దిక్చూసి అయి అడిగేశారు. ఒక అడిగే ఈనాడు ఉద్యమమై తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తాన్ని వెలుగు నింపబోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి చూయించుకొని వెంటనే వెలుగుమట్ల బాధితులకి ఎక్కడైతే మీరు ఇల్లు కూలగొట్టారో అక్కడ వాళ్ళకి ఇల్లు నిలబెట్టి మీరు ప్రజలకు న్యాయం చేయవలసిందిగా హెచ్చరిస్తున్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ.